హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. పిల్లలకైతే లంచ్ తయారు చేస్తున్నా. లంచ్ ప్రిపరేషన్ అనమాట. ఏం లేదు, నార్మల్గా ఎగ్ రైస్ లాగానే చేస్తున్నా. ఎగ్ కర్రీ లాగా చేసి దానికి ఏమంటే ఉల్లి పొరక, కొంచెం ఆనియన్, కొంచెం అంత కొత్తిమీర, ఒక మిర్చి వేసుకొని ఇక్కడైతే ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నా. దాని తర్వాత కొంచెం కారం, ఉప్పు, ఏమంటారు మిరియాల పొడి, సాల్ట్, అవన్నీ అయితే టేస్ట్కి తగ్గంత అన్నీ ఒకటేసారి ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదైతే నూడిల్స్ సాస్ టైప్ అనమాట. మనం రైస్లో కన్నా దేనికన్నా వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. నేను మొన్న సూపర్ మార్కెట్లో తెచ్చిన, మొన్న కూడా యూజ్ చేసిన, చాలా బాగుందన్నమాట. అయితే నేను అది కొంచెం వేసుకొని ఇక్కడ రెండు ఎగ్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ కర్రీలాగా చేసేస్తున్నా. చూడండి ఎంత బాగా టేస్ట్ వస్తుందో, సూపర్గా వస్తుంది అది సాస్ అయితే. ఇప్పుడైతే ఎగ్ అంతా మొత్తం వాటర్ మొత్తం లిక్విడ్ మొత్తం అయిపోయింది కదా. ఇక్కడైతే వేడి రైస్ అయితే అందులో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. దాంట్లోనే కొంచెం ఆల్రెడీ నేను రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నా కదా, కర్రీలో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఎందుకు రెండింటికి సరిపోతాయి అనమాట. ఇప్పుడైతే నేను అన్నం అంతా మిక్సీ చేసుకొని ఇందులో కొంచెం పసుపు కలర్ ఉంటాయి కదా, వాటర్ అది కలిపి కొంచెం కలర్ కోసం మంచి కనిపించడానికైతే, అది పిల్లలకి స్కూల్లో తింటారు కదా వాళ్ళ కోసం అని ఇట్లా కలిపి చేస్తున్నాను అనమాట. పిల్లల కోసం అని. మా పిల్లలు రైస్ తక్కువ, చపాతీ, దోశ ఇలాంటివి ఎక్కువ తింటారు కనుక వాళ్ళకి ఇట్లా కొంచెం వెరైటీగా చేసిస్తే తింటారు. అందుకే నేనైతే ఇలా ట్రై చేసిన. ఇప్పుడైతే ఒక ఎగ్ ఆమ్లెట్ చేసిస్తున్నా. మా ఎగ్స్ ఉంటాయి కదా కొడివి, అవి అయితే కొంచెం హాఫ్ బాయిల్ లెక్క చేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, కొంచెం పెప్పర్ వేసి అది కాలనట్టుగా చేస్తానన్నమాట. అది సెంటర్లో అలానే ఉంటుంది. చెంచాతో ఇట్లా పగలగొట్టినాం అనుకో, దాన్ని మధ్యది ఎల్లో మొత్తం ఇట్లా బయటకు వస్తే అది బాగుంటుంది అంట. మా పిల్లలకి చాలా ఇష్టం. అట్లానే ఇంకా వేసిస్తున్నాను అనమాట. ఇంకొకటి మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి, ఇంకొకటి మా బాబుకి, ఇంకా మా పాపకైతే టిఫిన్ బాక్స్ అయితే కట్టేసిన ఇక్కడ. ఇంకా మళ్ళీ నేనైతే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టి, ఇంకా మా పాపది ఇంకా మా బాబుది అయితే లంచ్ బాక్స్ రెడీ చేసి కట్టేసిన. వారు వచ్చి తీసుకెళ్తాడు. ఇంకా స్నాక్స్ అయితే నైట్ కేక్ చేసిన కదా, ఆ రెసిపీ పెడతా సాయంత్రం అయితే. ఇప్పుడు బిస్కెట్స్ కొన్ని, ఇంకా వాటర్ బాటిల్స్ అవి ఎండ ఎక్కువైపోయింది కదా, అందుకే 2 వాటర్ బాటిల్స్ పెడుతున్నాను అనమాట. లంచ్ బాక్స్కి ఒకటి, మళ్ళీ మార్నింగ్ కూడా ఒక బాటిల్ తీసుకొని పోతారనమాట మా వాళ్ళు. ఇక్కడ మా బాబుది అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఇలానే కడతారా? కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.